హాయ్ ఆల్ వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్. ఈ యొక్క సెషన్‌లో మనము ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటే ఏంటో ఒకసారి నేర్చుకుందాం. సో, ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఓకే. సో, ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది జావాస్క్రిప్ట్ కోడ్ రన్ చేసినప్పుడల్లా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చంటే, సో, వేరియబుల్స్‌ని మనము ఏ విధంగా యాక్సెస్ చేస్తామో, ఫంక్షన్స్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ ఏవైనా గానీ, ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా మనకు ఏ విధంగా యాక్సెసిబిలిటీ ఉంటుందో, మన యొక్క ఈ యొక్క ఎన్విరాన్మెంట్, ఈ యొక్క కాంటెక్స్ట్ ద్వారా మనము నేర్చుకోవచ్చు. ఓకే. జనరల్‌గా ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ మనము 3 వేస్‌లో మనం డిఫైన్ చేస్తాము. ఒకటొచ్చేసేసి గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ లేదంటే మనం గ్లోబల్ బ్లాక్ అంటాము. సెకండ్ లోకల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ లేదంటే లోకల్ బ్లాక్ అంటాము. థర్డ్ వన్ స్కోప్ చైన్. ఓకే. సో, గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటే ఇది ఒక డిఫాల్ట్ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే వన్స్ మనం స్క్రిప్ట్ క్రియేషన్ చేసిన తర్వాత, సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను script.js ఫైల్ క్రియేషన్ చేసిన తర్వాత, ఆ script.js ఫైల్‌లో నేను ఏదైనా వేరియబుల్ డిక్లరేషన్ చేసినప్పుడు, ఆ యొక్క వేరియబుల్ అనేది మొత్తం ఆ యొక్క ఫైల్ అంతా నేను యాక్సెస్ చేసుకోవచ్చనమాట. సో, దట్ ఈస్ యూ కెన్ సే దట్ గ్లోబల్ బ్లాక్. ఓకే. సో, మనం వన్స్ స్క్రిప్ట్.js ఫైల్ క్రియేషన్ చేసిన తర్వాత మనకు డిఫాల్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. సో, ఆ డిఫాల్ట్ ఎన్విరాన్మెంట్‌లో వేరియబుల్స్‌ని మనం ఎక్కడైనా గానీ యాక్సెస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద గ్లోబల్ బ్లాక్. సో, లోకల్ బ్లాక్ ఏంటంటే, ఈ యొక్క లోకల్ బ్లాక్‌లో ఏంటంటేనా మనము ఒక, ఒక పీస్ ఆఫ్ కోడ్ అని చెప్పుకోవచ్చు. స్క్రిప్ట్.js ఫైల్‌లో మనం ఒక పీస్ ఆఫ్ కోడ్ అని చెప్పుకోవచ్చు. ఓకే. సో, ఆ యొక్క పీస్ ఆఫ్ కోడ్‌లో నేను వేరియబుల్ డిక్లేర్ చేశానంటే ఆ యొక్క ఆ యొక్క వేరియబుల్ యాక్సెసిబిలిటీ అంతా ఆ లోకల్ బ్లాక్‌లోనే ఉంటుంది. సో, ఔట్‌సైడ్ నేను యాక్సెస్ చేసుకోలేను. సో, దట్ ఈస్ ద లోకల్ బ్లాక్. స్కోప్ చైన్ అంటే స్కోప్ చైన్ డిటర్మిన్స్ హౌ వేరియబుల్స్ ఆర్ యాక్సెస్డ్ ఇంటు ద నెస్టెడ్ బ్లాక్స్. అంటే ఇప్పుడు నేను లోకల్ బ్లాక్ క్రియేషన్ చేసిన తర్వాత, ఆ లోకల్ బ్లాక్‌లో ఇంకొక లోకల్ బ్లాక్ క్రియేషన్ చేస్తే, ఆ యొక్క ప్రాసెస్ అంటే ఇప్పుడు నేను గ్లోబల్ బ్లాక్‌లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. ఓకే. లోకల్ బ్లాక్‌లో ఒక వేరియబుల్ క్రియేషన్ చేస్తాను. మళ్ళా ఇన్నర్ లోకల్ బ్లాక్‌లో ఇంకో వేరియబుల్ క్రియేషన్ చేస్తాను. సో, ఈ యొక్క యాక్సెసిబిలిటీ, ఈ యొక్క ప్రాసెస్ చైనింగ్ అంతా కలిపి మనం ఏమంటామంటే ద వే ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు యాక్సెస్ దోస్ వేరియబుల్స్. ఓకే. ఇంటూ ఆహ్, వన్ స్కోప్ టు ద అనదర్ స్కోప్. ఈ యొక్క చైనింగ్ సిస్టాన్ని ఏమంటారంటే స్కోప్ చైన్ అని అంటాం. ఓకే. బిఫోర్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద కోడ్. ఆహ్, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ మీరు ఇమేజ్ చూసినట్లయితే, ఇక్కడ గ్లోబల్ బ్లాక్ ఇదంతా స్క్రిప్ట్.js ఫైల్ అనుకుంటే, సో, ఇఫ్ యూ ఆర్ అండర్‌స్టాండ్ దిస్ ఈస్ script.js ఫైల్. ఇక్కడ గ్లోబల్ బ్లాక్‌లో ఈ script.js ఫైల్‌లో నేను గ్రీన్ కలర్ ఇచ్చాను. ఓకే. గ్రీన్ కలర్ వేరియబుల్ ఐ కెన్ సే ఎనీ గ్రీన్ కలర్ వేరియబుల్. ఈ యొక్క గ్రీన్ కలర్ వేరియబుల్ అనేది మొత్తం అంతా గ్లోబల్ బ్లాక్‌లో ఎక్కడైనా నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఈ script.js ఫైల్‌లో నేను 2 లోకల్ బ్లాక్స్ క్రియేషన్ చేసుకున్నాననుకోండి. ఈ గ్రీన్ కలర్ అనేది నేను యాక్సెస్ అనేది చేసుకోగలను. ఓకే. ఈ లోకల్ బ్లాక్‌లోకి యాక్సెస్ చేసుకోగలను. వాట్ ఎవర్ ద లోకల్ బ్లాక్స్ ఐ కెన్ యాక్సెస్. అదే విధంగా ఇప్పుడు లోకల్ బ్లాక్‌లో ఇప్పుడు నాకిక్కడ బ్లూ కలర్ ఉంది. ఓకే. ఈ బ్లూ కలర్ అనేది నేను గ్లోబల్‌లోకి నేను యాక్సెస్ చేసుకోలేను. గ్లోబల్ బ్లాక్‌లో నేను యాక్సెస్ చేసుకోలేను. ఓకే. అదే విధంగా ఇక్కడ కూడా పింక్ కలర్ లోకల్ బ్లాక్ ఉంది. ఇక్కడ నేను పింక్ కలర్ అనేది ఇక్కడ యూ నో గ్లోబల్ బ్లాక్‌లో యాక్సెస్ చేసుకోలేను. అదే విధంగా ఈ యొక్క పింక్ కలర్ ఇంకో బ్లూ కలర్ లోకల్ బ్లాక్‌లో ఉందో ఇక్కడ కూడా నేను యాక్సెస్ చేసుకోలేను. ఓకే. అదే విధంగా లోకల్ బ్లాక్ 1లో ఈ యొక్క పింక్ కలర్ ఏదైతే ఉందో లోకల్ బ్లాక్‌లో 2 ఉన్నటువంటి పింక్ కలర్ రిలేటెడ్ వేరియబుల్ ఐ కాంట్ యాక్సెస్. ఓకే. సో, ఈ యొక్క సిస్టమ్ అంతా అన్నమాట. అంటే ఇక్కడ గ్లోబల్ బ్లాక్‌లో ఉన్నటువంటి వేరియబుల్స్ యూ కెన్ యాక్సెస్ ఎనీవేర్ వితిన్ ద script.js ఫైల్. ఓకే. అదే విధంగా లోకల్ బ్లాక్‌లో ఉన్నటువంటి వేరియబుల్ ఆ యొక్క లోకల్ బ్లాక్ వరకు మాత్రమే యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఓకే. ఇక్కడ లోకల్ బ్లాక్‌లో ఉన్నటువంటి వేరియబుల్ ఇక్కడ వరకు మాత్రమే యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో, ఈ యొక్క సిస్టమ్‌నంతా కలిపి మనం ఏమంటారంటే ఈ యొక్క ఎన్విరాన్మెంట్‌నంతా కలిపి మనం ఏమంటామంటే ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటాం. ఓకే. సో, ఇదంతా మనము ప్రాక్టికల్‌గా కోడ్ ద్వారా చూద్దాం. ఒకవేళ మీకు ఇంకా ఎగ్జాంపుల్ మీకు అర్థం కాకపోతే, సో, లెట్స్ గో టు ది అనదర్ ఎగ్జాంపుల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇప్పుడు మీరు డయాగ్రామ్‌లో చూసుకున్నట్లు మనకు ఇన్ కేస్ ఒక హౌస్ తీసుకున్నట్లయితే మనకు వైఫై సిగ్నల్ అనేది ఉంటుంది. ఓకే. ఇంటర్నెట్ సిగ్నల్ గాని అలాగా. ఓకే.
ఆ వైఫై సిగ్నల్ అనేది మొత్తము హౌస్‌కంతా మనకు యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ సిగ్నల్ ద్వారా మనము ఫోన్ తీసుకొని ఇంకొక రూమ్‌లో గాని, ఇంకొక రూమ్‌లో గాని ఎళ్ళేసి మనం ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేసుకోగలం. సో, ఇక్కడ వైఫై సిగ్నల్‌ని ఏమని చెప్పొచ్చంటే మనము వి కెన్ సే దట్ సిగ్నల్ ఈస్ ఇన్ ది గ్లోబల్ స్కోప్ కాంటెక్స్ట్. ఓకే. సో, అదే విధంగా ఇప్పుడు మనము రూమ్ 1, రూమ్ 2 తీసుకున్నట్లయితే రూమ్ 1లో ఉన్నటువంటి ఫ్యాన్, ఓకే. దానికి సంబంధించినటువంటి ఫ్యాన్‌కి సంబంధించి ఎయిర్ అనేది మనకు ఆ రూమ్ 1 వరకు మాత్రమే పరిమితమవుతుంది. సో, వి కాంట్ గెట్ దట్ ఫ్యాన్ రిలేటెడ్ ఎయిర్ ఇంటు ద రూమ్ 2. అదేవిధంగా రూమ్ 2లో ఉన్నటువంటి ఫ్యాన్ ఎయిర్ రూమ్ 1లోకి మనకు రాదనమాట. సో, రూమ్ 2లో ఉన్నటువంటి ఫ్యాన్ ఎయిర్ రూమ్ 1లోకి స్ప్రెడ్ కాదు. Okay. So here you can say that by signal, whatever the signal, you can say that that's in the global scope. Whatever the related fan air which is in the room 1 or fan air which is in the room 2, those we can consider as a local scope. ఓకే. సో, ఇదంతా మనము ఈ థియరీనంతా మనము ప్రాక్టికల్ రూపంలో నేర్చుకుందాం. ఓకే. కోడ్ ద్వారా నేర్చుకుందాం. ఓకే. లెట్స్ గో టు ద ఓకే. సో, లెట్స్ గో టు ద వీఎస్ కోడ్. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇమేజ్‌లో చూపిన విధంగా ఫస్ట్ లెట్స్ క్రియేట్ ది one వేరియబుల్ ఫర్ ద గ్రీన్ కలర్. లెట్స్ సే var green color. Okay. So, I'm going to design the, let's say, green. Let me prepare the one global local block. So, I'm going to prepare the one more local block. సో, ఈ యొక్క లోకల్ బ్లాక్‌లో నేను ఐఎమ్ గోయింగ్ టు టేక్ ది వేరియబుల్ లెట్స్ సే బ్లూ కలర్. సో, ఇప్పుడు మనము జనరల్‌గా లోకల్ బ్లాక్‌లో వేరియబుల్స్‌ని క్రియేషన్ చేయాలంటే యూ హావ్ టు టేక్ ద ఎయిదర్ లెట్ ఆర్ యూ హావ్ టు యూజ్ ద కాన్స్టాంట్ కీవర్డ్స్. ఓకే. సో, లెట్ బ్లూ కలర్. సో, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద బ్లూ కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్లూ. Okay. So, I'm going to take the one more block here. Let's say నేను ఇక్కడ పింక్ కలర్ అని చెప్తాను. ఓకే. పింక్. ఓకే. సో, నౌ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు టేక్ ది console.log హియర్. ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ద గ్రీన్ కలర్. ఓకే. సేమ్ వే ఐఎమ్ గోయింగ్ టు కాపీ అండ్ పేస్ట్ హియర్. సో, ఇమేజ్‌లో చూపించిన విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ చెక్ వెదర్ ఈ గ్రీన్ కలర్ అనేటువంటి వేరియబుల్ వెదర్ ఇట్ ఈస్ ఐ కెన్ యాక్సెస్ ఇంటు ద లోకల్ బ్లాక్ 1 అండ్ లోకల్ బ్లాక్ 2 చెక్ చేద్దాం. ఓకే. లెట్ మీ సేవ్. ఐ కెన్ సీ ది అవుట్పుట్. ఓకే. సో, ఇక్కడ బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు print in the green color, let me add the one string here. Let's say local block, otherwise local block 1. Okay. I'm just defining the one string. Here also I'm going to say that local block 2. ఓకే. సేమ్. చూసినట్లయితే ఇక్కడ లోకల్ బ్లాక్ 1లో లోకల్ బ్లాక్ 2లో నేను గ్రీన్ కలర్ వేరియబుల్‌ను యాక్సెస్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క బ్లూ కలర్ ఏదైతే లోకల్ బ్లాక్ 1లో ఉందో లెట్ మీ యాక్సెస్ దిస్ బ్లూ కలర్ ఇంటు ద లోకల్ బ్లాక్ 2. ఓకే. సో, ఏం చేద్దామంటే సో, ఇక్కడ console.log. ఓకే. సో, లెట్స్ సే లోకల్ బ్లాక్ 2 comma. So, I'm trying to access this blue color into here. Okay. సో, చూద్దాం ఇక్కడ ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. సో, లెట్ మీ సేవ్. సో, సేవ్ చేసిన తర్వాత మీకు అవుట్పుట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఎర్రర్ వస్తుంది. ఓకే. అన్కాట్ రెఫరెన్స్ ఎర్రర్. సో, బ్లూ కలర్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే. సో, స్క్రిప్ట్ డాట్ 13th లైన్ దగ్గర నాకు ఎర్రర్ వస్తుంది. Okay. So, 16th line. So, because I can't access this blue color into the local block 2. ఓకే. ఈ ఇమేజ్‌లో చూపిన విధంగా నేను ఈ యొక్క లోకల్ బ్లాక్‌లో ఉన్నటువంటి బ్లూ కలర్ నేను ఈ యొక్క లోకల్ బ్లాక్ 2లో యాక్సెస్ చేసుకోలేను. ఓకే. అదేవిధంగా
let me access this pink color, whatever pink color, into the local block 2. Okay, so now let's say console.log local block 1 comma so let's say pink color. Okay, I'm trying to access this pink color into here. Okay, let me say ఇక్కడ నేను కామెంట్ చేస్తున్నాను లైన్ నెంబర్ ఎనీవే నాకు ఎర్రర్ వచ్చింది కదా, లెట్ మీ కామెంట్ హియర్. ఐఎమ్ గోయింగ్ టు క్రాస్ చెకింగ్ వెదర్ ఐఎమ్ గెటింగ్ ద పింక్ కలర్, ఐ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద పింక్ కలర్ ఆర్ నాట్ ఇంటూ ద లోకల్ బ్లాక్ 1. ఓకే, సో నా ఇప్పుడు సీ ద అవుట్పుట్ అగైన్. ఇక్కడ కూడా ఏం ఎర్రర్ వస్తుందంటే అగైన్ స్క్రిప్ట్ జస్ట్ లైన్ నెంబర్ 8 దగ్గర, ఈ లైన్ నెంబర్ 8 దగ్గర ఐఎమ్ గెటింగ్ ద ఎక్సెప్షన్. ఓకే, ఎర్రర్ అనేది వస్తుంది. Okay, so in this way, by using this diagram, we can understand that so global variables we can access anywhere into the script.js file. Local block variables we can access within the local block only, and we can't access either in the local global block, either we can't access into the another local block as well. And మనము ఇక్కడ ఈ యొక్క లోకల్ బ్లాక్లో ఇఫ్ యూ వాంటెడ్ టు ప్రింట్ ద బ్లూ కలర్ యూ కెన్ ప్రింట్, వీ వోంట్ గెట్ ఎనీ ఇష్యూస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో console.log బ్లూ కలర్ ఇక్కడ ఇస్తే కనుక వీ డోంట్ గెట్ ఎనీ ఇష్యూ బికాస్ ఆఫ్ ఎనీవే దిస్ బ్లూ కలర్ ఈస్ అవైలబుల్, దిస్ వేరియబుల్ అవైలబుల్ ఇన్ దిస్ బ్లాక్. ఓకే, సో లెట్ మీ సేవ్. సో సేవ్ చేస్తే యూ కెన్ సీ ద బ్లూ కలర్. ఓకే, అదేవిధంగా ఇక్కడ కూడా మనము పింక్ కలర్ అనేది ఈ లోకల్ బ్లాక్ 2లో యాక్సెస్ చేసుకోవచ్చు. సో పింక్ కలర్. ఓకే, సో ఇఫ్ యూ సీ దట్ పింక్ కలర్. ఓకే, లెట్స్ గో టు ది అనదర్ ఎగ్జాంపుల్. లెట్ మీ టేక్ ది వన్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్. లెట్స్ సే where signal name is equal to, I'm going to say that some Wi-Fi. Okay, I'm going to take the two functions. Let's say function room1. Okay, let me take the another function as well. Let's say function room2. Okay, so let's assume that ఇవి రెండు వచ్చేసేసి లోకల్ బ్లాక్స్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఏం లేదు, నేను ఒక బ్లాక్కి నేను ఫంక్షన్ అనేది డెకరేషన్ చేస్తున్నాను అంతే. ఓకే, ఒక బ్లాక్ ఏదైతే బ్లాక్ ఉంటుందో ఈ బ్లాక్కి ఫంక్షన్ డెకరేషన్ చేస్తున్నాను, దట్స్ ఇట్. సో local block 1 and here let's say local block 2. Okay, ఇది local block 2. You can say room 1, room 2 or anything is fine. Okay, so again I'm trying to print this signal name in the both the rooms. Okay, so control C, control V here. So let's say here I'm going to say that global Okay, now if you see the, let me call this two functions, that is the room1 and room2. Okay, let me say, so you can see that from room1 I got the global Wi-Fi and this variable also. From room2 also I got this one. Okay, if you see the script 5, script 11, line number 11, whatever line number 11, that message is given. And if you wanted to add the room1 here, let's say room2. So now we get the proper status. Now let me take the one variable here. Let's say let room1 fan status. I'm going to say that స్పీడ్గా ఉందని చెప్పేసి ఒక స్టేటస్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో సేమ్ వే హియర్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు సే దట్ room2 fan status. ఐఎమ్ గోయింగ్ టు సే దట్ స్లో. ఓకే, నా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ యొక్క room1 fan స్టేటస్ ఏదైతే ఉందో ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ ఇన్ ద room2. ఓకే, సో console.log
I'm going to print the room 1 fan status. Try to understand. Same way here also, I'm going to print the room 2 fan status into the room 1. ఓకే. సో, ఇక్కడ నేను ఖచ్చితంగా నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క వేరియబుల్ ఏదైతే ఉందో, ఇది ఈ యొక్క బ్లాక్‌లోనే డిఫైన్ అనేది మనం చేసుకోగలం. ఇక్కడ కూడా అంతే. ఈ యొక్క వేరియబుల్ ఈ యొక్క బ్లాక్‌లోనే డిఫైన్ చేసుకోగలం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కామెంట్ దిస్ వన్. ఫస్ట్ ఈ రూమ్ 1లో రూమ్ 2 ఫ్యాన్ స్టేటస్ మనం చెక్ చేద్దాం. ఓకే. సో, లెట్ మీ సేవ్ ఆల్. సో, లెట్ మీ సేవ్ and we can see the output now. Okay. సో రిఫరెన్స్ ఎర్రర్ సో రూమ్ 2 ఫ్యాన్ స్టేటస్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఈ యొక్క వేరియబుల్ అనేది డిఫైన్ కాలేకపోతుంది. ఓకే, బికాస్ దిస్ వేరియబుల్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ బ్లాక్. ఓకే, సో సేమ్ వే కామెంట్ దిస్ వన్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు కామెంట్. ఈ యొక్క దీన్ని చెక్ చేద్దాం. ఓకే, ఈ యొక్క వేరియబుల్ యాక్సెసిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో లెట్ మీ సేవ్. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, సో రూమ్ 2 ఇక్కడ కూడా ఏమవుతుందా, రూమ్ 1 ఫ్యాన్ స్టేటస్ అనేది అవైలబుల్లో లేదు. ఓకే, సో నౌ అగైన్ యూ క్యాన్ ప్రింట్ ద వాల్యూస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ యొక్క వేరియబుల్ అనేది ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు, ఈ ఫంక్షన్లో యాక్సెస్ చేసుకోవచ్చు. సో console.log యూ కెన్ యాక్సెస్ దిస్ వన్, బట్ యూ కెనాట్ యాక్సెస్ ది రూమ్ 1 ఫ్యాన్ స్టేటస్. ఓకే, యూ కెన్ యాక్సెస్. సో లెట్ మీ సేవ్. Now you can see the status is slow. Okay, సో మీరు ఆల్వేస్ ఇఫ్ యూ లైన్ నెంబర్ 19 ద్వారా మీరు తెలుసుకోవచ్చు కోడ్ అనేది వాట్ కైండ్ ఆఫ్ కన్సోల్ ఇట్ ఈస్ గివింగ్ ది అవుట్పుట్. ఓకే, సో ఆఫ్టర్ లైన్ 19, సో దిస్ ఈస్ ద 15 లైన్ నెంబర్ 15, దిస్ ఈస్ ద లైన్ నెంబర్ 6. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ కూడా ఇఫ్ యూ వాంటెడ్ టు గెట్ ద స్టేటస్ ఆఫ్ దిస్ వేరియబుల్, ఐ మీన్ room 1 fan status, you can get it. So now if you are trying to print room 2 fan status and room 1 fan status globally, ఓకే, సో ఇక్కడ కూడా మీకు యాక్సెసిబిలిటీ ఉండదు, గ్లోబల్లో కూడా యాక్సెసిబిలిటీ ఉండదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ console.log. ఓకే, సో room 1 fan status, సో console.log room 2 ఫ్యాన్ స్టేటస్. ఓకే, నేను ఇక్కడ అవుట్ సైడ్ బ్లాక్స్లో డిజైన్ చేస్తున్నాను. అవుట్ సైడ్ బ్లాక్లో నేను ట్రై చేస్తున్నాను, వేరియబుల్ యాక్సెస్ చేస్తున్నాను. వీ విల్ సీ దట్ వెదర్ విల్ గెట్ ద అవుట్పుట్ ఆర్ నాట్. సో బిఫోర్ దట్ లెట్ మీ కామెంట్ దిస్ కోడ్. సో కామెంట్ హియర్ ఆల్సో, కామెంట్ దిస్ కోడ్. ఓకే, లెట్ మీ సేవ్. నౌ వి సీ ద అవుట్పుట్, యూ కాంట్ యాక్సెస్. ఓకే, సో రూమ్ 1 స్టేటస్ అనేది ఫస్ట్ యాక్సెసిబిలిటీ లేదు, అండ్ సో రూమ్ 1 స్టేటస్ యాక్సెసిబిలిటీ లేదు, అండ్ ఈవెన్ రూమ్ 2 ఫ్యాన్ స్టేటస్ కూడా యాక్సెసిబిలిటీలో లేదు. ఓకే, సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద గ్లోబల్ స్కోప్ అండ్ వాట్ ఈస్ ద లోకల్ స్కోప్. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మనము స్కోప్ చైన్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.